ఫుల్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అలాగే సైడ్ జాయింట్స్ మీకు పర్ఫెక్ట్గా రావాలంటే మనకి ఎక్కువ తక్కువ వస్తే ఏం చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. టిప్స్ అనేది స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను రాంగ్ సైడ్ మార్కింగ్ చేసి ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేస్తున్నాను డాట్స్ని. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డాట్ ఎండింగ్ ఇప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇది ఇన్విజిబుల్ షేప్ పట్టి బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా 3వ డాట్ వేసుకోవాలి. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే కరెక్ట్గా ఈ విధంగా మనం ట్రై చేయండి. బ్లౌజ్ డాట్స్ని మనకి కరెక్ట్గా షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. డాట్స్ మరీ పొడవు పెట్టకండి, పొడవు పెట్టినట్లయితే షేప్ పక్కకు పోతుంది, అది చూసుకోండి. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఇప్పుడు కూడా 3.5 ఇంచ్ ఉండేది తీసుకోవాలి. వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ మీకు. ఇప్పుడు ఎక్స్ట్రా కలర్ని వెనక్కి తిప్పేసి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి మెయిన్ స్టిచ్ చేసేటప్పుడు. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్స్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇది ఇన్విజిబుల్ కాబట్టి సింగిల్ లేయర్ మీద స్టిచ్ చేసుకోవాలి షేప్ పట్టిని. ఇప్పుడు 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. షేప్ పట్టిని ఫ్రంట్ పార్ట్ని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి, ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని. ఇప్పుడు ఎక్స్ట్రా షేప్ పట్టి అంతా కూడా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా షేప్ పట్టి లోపల ఫోల్డ్ చేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి లోపల క్లాత్ అనేది స్టిచ్ అవ్వకుండా కరెక్ట్గా చూసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీరు ఓన్గా ఇంటి దగ్గర బిజినెస్ చేసుకోవాలన్నా లేదా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా సరే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఓన్గా బిజినెస్ చేసుకోవచ్చు. మనకి క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. మీరు ఒకవేళ మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా విజిట్ చేయండి. ఈ విధంగా లోపల క్లాత్ అంతా కూడా స్లోగా ఓపెన్ చేసుకోవాలి. మనకి 2 ఈక్వల్గా సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కువ ఉంది ఫ్రంట్ పార్ట్లో అనుకున్నట్లయితే కొంచెం వెడల్పు వేసుకోవాలి షేప్ డాట్ దగ్గర. మనకి ఇది ఇన్విజిబుల్ కాబట్టి షేప్ దగ్గర మనం వెడల్పు వేసుకోవడానికి అవ్వదు కాబట్టి డాట్స్ దగ్గర వేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఇప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి కింద నుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ పైన ఫోల్డింగ్ చేసుకొని స్టార్టింగ్ ఇప్పుడు కూడా రఫ్ చేసుకోండి. మిడిల్లో ఒక లైన్ అనేది చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పట్టి అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకోవాలి. ముందు ఒక 1/2 ఇంచ్ వరకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని లోపల ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు కూడా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి తాళ్ళ పట్టీకి అయితే ఎక్స్ట్రా పట్టీ వస్తుంది, అదే ఉక్సుల పట్టీకి అయితే లోపల ఫోల్డ్ అయిపోతుంది. ఇప్పుడు కింద నుంచి పైనుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు లేదా లోపల నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈక్వల్గా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడపట్టి స్టిచ్ చేసుకోవాలి. మనం క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని క్రాస్గా జాయింట్ చేసుకొని మనం మెడపట్టి కోసం లైన్ స్టిచ్ చేసుకోవాలి. చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి, మనకు మెడపట్టి చాలా నీట్గా వస్తుంది. మనం ఎంత సన్నగా వేయగలిగితే అంత నీట్గా వస్తుంది మెడపట్టి చుట్టూరు కూడా.
ఇప్పుడు ఓపెన్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా వదులుకొని చుట్టూరు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ రౌండ్ తిరిగే దగ్గర చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా రౌండ్ తిరిగే దగ్గర ఈ విధంగా కట్ చేసినట్లయితే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా పట్టి అంతా కూడా పైకి పెట్టుకొని పైన లైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లోపల ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. లేదా లాంగ్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనం చేతికుట్లు వేసుకొని లైన్ అనేది విప్పేసుకోవచ్చు. అసలు టైలింగ్ రాదు అనుకున్న వాళ్ళు ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చేసుకొని స్టిచ్ చేసుకోండి. మనకి సింపుల్గా టిప్స్ అనేది పాటిస్తే మనం బ్లౌజ్ అనేది సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 ఫ్రంట్ పార్ట్స్కి మనం బ్యాక్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. షోల్డర్స్ రెండు ఈక్వల్గా. మనకు ఓపెన్ సైడ్ కానీ సైడ్ జాయింట్స్ కానీ ఎక్కువ వస్తే మనం ఇలా చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోండి, బ్యాక్ ఫ్రంట్ కూడా. ఎండింగ్ ఇప్పుడు కూడా రఫ్ చేసుకోండి, ఎందుకంటే షోల్డర్స్ దగ్గర కుట్లు ఊడిపోతుంటాయి కాబట్టి చూసుకోండి. స్టార్టింగ్ రఫ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర ఈ విధంగా మనం డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. మనకి షోల్డర్స్ రెండు ఈక్వల్గా ఉండేలా చెక్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. మనకి ఎంతైతే ఎక్స్ట్రా ఉందో ఎక్స్ట్రా కట్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్కి కింద మనం స్టిచ్ చేసుకోవాలి. అంచులో ముందు ఒక ఫోల్డింగ్ అనేది 1/2 ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేసుకోండి. నేనైతే మిషన్ లైన్తో స్టిచ్ చేసేస్తున్నాను. చిన్న ఫోల్డింగ్ చేసి డబుల్ లైన్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. అంటే మన క్లాత్ తక్కువ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ వేసేస్తున్నాను. ఈక్వల్గా 2 హ్యాండ్స్కి కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు వచ్చే విధంగా చూసుకొని హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్కి కూడా ముందుగా చూసుకోండి. ఫ్రంట్ పార్ట్కి లోతు అనేది చూసుకోవాలి, మార్కింగ్ చేసిన దగ్గర చూసుకోండి. అలాగే షోల్డర్ మిడిల్ కటింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మీకు సైడ్ జాయింట్ పర్ఫెక్ట్గా రావాలంటే ఎక్కడైతే ఎండ్ అవుతుందో కరెక్ట్గా చూసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ని ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు మీకు సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే మీకు చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు బ్లౌజ్ని. మనకి కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోండి. మీకు ఇవే కాకుండా ఇంకా ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. లాంగ్ డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్ కానీ కిడ్స్ లెహెంగాస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. లాస్ట్ వీడియోస్లో పార్టీ వేర్ లెహెంగా స్టిచ్ చేశాను, కిడ్స్ వేర్. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఈక్వల్గా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ కరెక్ట్గా ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మనకి సైడ్ జాయింట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. రెండు ఈక్వల్గా పట్టుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోండి మిడిల్ పాయింట్ అనేది. ఇప్పుడు చివరి వరకు కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. డబుల్ లైన్ స్టిచ్ చేసుకోండి. మనకి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు మనకి కుట్లు ఊడిపోకుండా ఉంటుంది.
కింద మనకి ఫోల్డ్ అవ్వకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ ఎక్కడైతే చేసామో అక్కడి నుంచే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. చుట్టూరు కూడా కింద ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. మనకి రెండు ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా నడుము దగ్గర హ్యాండ్స్ని కూడా ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఓల్డ్ బ్లౌజ్తో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. 2 సైడ్స్ కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తున్నాను. మనకి సైడ్ ఎడ్జెస్ అనేది కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కింద నుంచి పై వరకు కూడా హ్యాండ్స్ దగ్గర నుంచి చూసుకోండి. మీకు ఒకవేళ ఎక్కువ అయింది అనుకున్నట్లయితే చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి, హ్యాండ్స్ జాయింట్ చేసిన దగ్గర. ఇప్పుడు హ్యాండ్ ఒకసారి లూజ్ చెక్ చేసుకోవాలి. కింద ఎక్కడైతే స్టిచ్చింగ్ పాయింట్ ఉందో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అలాగే మనం ఫ్రంట్ పార్ట్లో కటింగ్ చేస్తాం కదా, లోత్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవచ్చు. కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా. అలాగే మనకి ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకొని మార్కింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద వరకు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఎక్కువైంది అనుకున్నట్లయితే చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి, మీకు కరెక్ట్గా సరిపోతుంది. కింద వరకు కూడా కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు స్టార్టింగ్ రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా పాదం వెడల్పులో మనం 3 లైన్స్ వేసుకోవాలి. మనకి సైడ్ ఎడ్జెస్ అయితే ఇంకా కట్ చేయవసరం లేదు కాబట్టి 3 లైన్స్ వేసుకోండి సరిపోతుంది. మనకి కొంచెం ఎక్స్ట్రా క్లాత్స్ ఉంటే కట్ చేసుకోండి. అలాగే రెండో వైపు కూడా మనకి ఈజీగా వేసుకోవచ్చు. మీకు ఒకవేళ తగ్గింది అనుకున్నట్లయితే పొడవైనట్లయితే చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేస్తే సరిపోతుంది. ఎందుకంటే చాలామంది చంక భాగం దగ్గర ఎక్కువ వస్తుందని అడుగుతున్నారు కదండి. మనకు ఒకవేళ ఎక్కువ అయితే ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఒక హ్యాండ్ స్టిచ్ చేసాం కాబట్టి అదే హ్యాండ్తో లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు చంక భాగం దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్తోనే లూజ్ చూసుకోండి. ఫ్రంట్ అయితే ఫ్రంట్ పార్ట్తో లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు కింద వరకు కూడా మనం మార్కింగ్ని తాళ్ళపట్టి అయితే తాళ్ళపట్టితో లూజ్ చూసుకోవాలి. ఉక్సులు పట్టితో మనం లూజ్ చూసుకొని మార్కింగ్ చేసుకోండి. కింద వరకు కూడా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. నేను చెప్పే ప్రతి టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే మన బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 3 లైన్స్ వేసుకోవాలి ఒక్కొక్క సైడ్ కూడా. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు, ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి. ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు బాగానే స్టిచ్ చేస్తున్నామని. మీకు ఒకవేళ ఇంకెక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా తెలియచేయచ్చు. మనం ఒకసారి లూజ్ అనేది చెక్ చేసుకోండి. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోండి. ఈ విధంగా అది తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితోనే లూజ్ చూసుకోవాలి. మనకు కొంచెం ఎక్కువ వస్తుంది, ఒకసారి చూడండి. ఎక్కువ వస్తే ఏం చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఎక్కువ వచ్చినట్లయితే మనకి బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి, మరీ ఎక్కువ కాకుండా. అప్పుడు మనకు లూజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ మీకు పిన్ టు పిన్ చూపించాను. మీకు ఎక్కడైనా తెలియకపోయినట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయచ్చు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకవేళ జాయిన్ బటన్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కింద జాయిన్ బటన్ ఉంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.